నమస్కారం ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఏమంటారు, ఈ యుద్ధం తర్వాత అవాంఛనీయమైన అవసరం లేని ఒక యుద్ధాన్ని ఒక ఇజ్రాయెల్ అమెరికాని తప్పుదో పట్టించి, లేకపోతే సిమిలర్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ కానీ అట్లనే ఇజ్రాయెల్ ప్రధాని కానీ సో అమాయక ప్రజల యొక్క ప్రాణాలను నష్టపరుస్తూ సో యుద్ధం కంటిన్యూస్గా ఏదో ఒక యుద్ధం కావాలి. ఓకే, సో అట్లా చిన్నపిల్లల్ని, మహిళల్ని, అనేక మందిని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేస్తూ, సో వీరు చేస్తేనేమో కరెక్టు, వాళ్ళు కౌంటర్గా డిఫెన్స్ చేస్తేనేమో తప్పు. సో ఈ క్రమంలో ఇది మన భారతదేశాన్ని ఈ యుద్ధం జరిగితే అన్ని దేశాలకు నష్టం జరుగుతుంది. సో అందులో భారతదేశం కూడా ఎక్సెప్షన్ కాదు. ఓకే, సో కానీ భారతదేశానికి చాలా కల్చరల్గా సో స్ట్రాటజిక్గా అనేక రకాలుగా మనకు మిత్ర దేశాలుగా ఉన్న అనేక దేశాలని ఈరోజు శత్రు దేశాలుగా తయారు చేసిన దుర్మార్గుడు ఎవరు? ఓకే, అన్పడ్, చదువుకోనటువంటి మూర్ఖుడైనటువంటి స్వార్థపరుడైనటువంటి గుజరాతీ బనియా అయినటువంటి నరేంద్ర, ఒక మానవ హననం చేసినటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి మన దేశ ప్రధాని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితికి వచ్చిన ప్రధాని పదవికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువకి కనీసం కాపాడుకోవాలి ఒక మానవత్వం లేని వ్యక్తి అయినటువంటి ఒక మోరిలకెళ్ళి ఛాయ్ తీస్తా అని పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పేటువంటి మూర్ఖుడైనటువంటి నరేంద్ర మోడీ అవునా కాదా మీరు చెప్పండి. ఇవాళ ఇది భారతదేశము ఇది గ్యాస్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి. అన్ని ఆదాయం పెరిగిన దాంతో పోలిస్తే ధరలు అధికంగానే ఇప్పుడు యుద్ధం తర్వాత ఇంకా పెరిగినాయి. ఓకే, డబ్బులు పెట్టినా అది దొరకలేని పరిస్థితి వచ్చినాయి ఇవాళ. ఓకే, సో ఈ పరిస్థితికి భారతదేశాన్ని తీసుకొచ్చిన దుర్మార్గుడు ఎవరు? ఇవాళ ఇది డాలర్కి రూపాయి విలువ 90 రూపాయలు దాటింది. ఈ పరిస్థితి తీసుకొచ్చినోడు ఎవడు? మీరు దయచేసి చెప్పండి. ఇందులో మెజారిటీ ప్రజలు భారతదేశంలో హిందువులు ఉన్నప్పుడు హిందువులకే ఎక్కువ నష్టం జరుగుతుందా లేదా? హిందువులను అడక్క తినే స్థాయికి తీసుకొచ్చిన దుర్మార్గుడు నరేంద్ర మోడీయా కాదా? దయచేసి మీరు చెప్పండి. నిజంలో బతుకుదాం. ఎందుకు చేసిండు అనేది మీరు ఆలోచించాలి. అవునా కదా? యుద్ధానికంటే 2 రోజుల ముందు ఇజ్రాయెల్కి ఎందుకు పోయిండు? గతంలో పోయిండు, ఇప్పుడు పోయిండు. గతంలో పోయినప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్లో వచ్చింది మీరు చూసారు. 2017లో ఒక్క విమానం తయారీ అయినటువంటి అనిల్ అంబానీకి ఇక డిఫెన్స్ కాంట్రాక్ట్ ఎందుకు ఇప్పించిండు? గతంలో మనం 70% పైన రష్యా నుంచి, సోవియట్ యూనియన్ నుంచే ఆయుధాలు దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇవాళ ఇజ్రాయెల్ నుంచి అన్ని ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం భారతదేశానికి ఏమొచ్చింది? ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశం, భారతదేశం ఎంత పెద్ద దేశం. మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రావాల్సింది ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రఫాయిల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దగ్గర దానికి ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో దాన్ని 3 రేటు పెంచి ఎందుకు ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేకుండా చేసిండు? ఎప్స్టైన్ ఫైల్స్లో వచ్చిన ప్రకారం ట్రంప్ నాట్యం చేయమంటే చేసిండు. ఎందుకు చేసిండు? ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి రక్షణ విభాగంలో పెట్టుబడులు ట్రంప్ అల్లుడైనటువంటి జారెడ్ కుష్నర్కి సంబంధించినవి. సో అందులో పెట్టుబడులు పెట్టాలి. మొన్న పోయినా అదే పరిస్థితి, రక్షణ రంగంది అంతకుముందు అయినా అదే పరిస్థితి. సో ఆ రక్షణ డీల్ చేస్తే అంటే భారతదేశ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఇజ్రాయెల్కి ఇస్తే ఇజ్రాయెల్ లాభ పొందుతుంది. అట్లనే ట్రంప్ అల్లుడు లాభ పొందుతున్నాడు. దాంతోపాటు ఈ గుజరాతీ బనియాలు లాభ పొందుతారు. అది అనిల్ అంబానీ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఈ బీజేపీలో ఉన్న దుర్మార్గులు కావచ్చు. నష్టపోతుంది ఎవరు? భారత ప్రజలు. సో ఆ విధంగా యుద్ధానికి 2 రోజుల ముందు ఇజ్రాయెల్కి పోయి అక్కడ వాళ్ళ పార్లమెంట్లో ఇజ్రాయెల్ ఫాదర్ల్యాండ్, ఇండియా మదర్ల్యాండ్ అంటాడు. ఎస్, ఆర్యులకి ఇజ్రాయెల్ ఫాదర్ల్యాండే, ఇండియా మదర్ల్యాండ్. ఎందుకంటే వాళ్ళు ఆర్యులు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్త్రీలను తీసుకురాలేదు కాబట్టి.
అది వాస్తవాన్ని అది తెలియకుండానే అంగీకరించేసిండు ఎవరు, ఈ ఆర్యుడు, ఇజ్రాయెల్ నుంచి పర్షియా నుంచి వలస వచ్చిన దుర్మార్గుడు. ఓకే, సో ఆ క్రమంలో ఈ ఫాదర్ల్యాండ్తో చేసుకున్న ఒప్పందంతో మనకు ఎంతో మిత్ర దేశంగా ఉండి అనేక సందర్భాల్లో కల్చరల్ వైజ్ కానీ అనేక సందర్భాల్లో మనకి ఏమంటారు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చినటువంటి రష్యా కావచ్చు, ఇవాళ ఇరాన్ కావచ్చు, మనకి శత్రు దేశంగా చేసి పెట్టిన దుర్మార్గుడు ఈ నరేంద్ర మోడీ. కేవలం తన స్వార్థ ప్రయోజనమైన సంపద కోసం భారతదేశ ప్రజలకు నష్టం జరుగుతుంది. అట్లనే మన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కోల్పోతున్నాం, ఇండియాని ఒంటరి చేస్తున్నాం ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో, కానీ కేవలం వీడి స్వార్థం కోసం. దీన్ని అంగీకరిద్దామా? ఇంత జరిగి ఇవాళ ఇజ్రాయెల్ అమెరికా ఒక కారణం లేకుండా యుద్ధానికి ఒక కారణం కూడా లేకుండా యుద్ధానికి పోయి ఇరాన్ మీద బాంబులు వేస్తుంటే బీజేపీ ఆర్ఎస్ అంధభక్తులు సంకలు గుద్దుకున్నారు. ఇరాన్ని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించారు. మళ్ళీ ఇవాళ అదే ఇరాన్ని బతిలాడుకుంటున్నారు, మా షిప్లను వదిలేని మాకు బతిలాడుకుంటున్నారు. అంటే ఒక ఎథిక్స్, ఒక మోరల్స్, ఒక పద్ధతి, కొన్ని విలువలు, ఒక ఇంటిగ్రిటీ ఏది ఉండదు ఆ మనిషికి. ఈ దుర్మార్గులు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోతారు? సో కాబట్టి అప్పుడు ఏది ప్రతిపక్షాల దగ్గర ఉన్న పైసలు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చెల్లకూడదని నోట్ల రద్దు తెచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థని, చిరు వ్యాపారస్తులను చంపేసిన ప్రతిపక్షాలని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దుర్మార్గుడు ఈ దుర్మార్గుడే. కరోనా సమయంలో మినిమం పాటించాల్సినవి పాటించకుండా కోట్ల మంది భారతీయులని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు ఈ దుర్మార్గుడే. ఎలక్టోరల్ బాండ్స్ కింద హఫ్తా వసూలు చేసిన దుర్మార్గుడు ఇతడే. అనేక రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దుర్మార్గుడు ఇతనే. రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి గుజరాతీ వ్యాపారం లాభం చేయడం కోసం ఈ యొక్క అనేక 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు ఈ దుర్మార్గుడే. రైతుల మీద బుల్లెట్లు గురిపించిన దుర్మార్గుడు ఇతనే. ట్రాక్టర్లు ఎక్కించిన దుర్మార్గుడు ఇతనే. అట్లా ఒకటా రెండా ఈ దుర్మార్గం చేసింది. ఇతను వచ్చినాక అనేక దాడులు జరిగినాయి. కరెక్ట్ ఎన్నికల ముందు దాడులు చేపించేది హిందువుల మీద ఈ దుర్మార్గుడే. దాని మీద దాన్ని సెంటిమెంట్గా వాడుకోవాలి, లేకపోతే మోసం చేసి గెలవాలి. సో మళ్ళీ ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరగదు. వాళ్ళు వస్తారు, చంపుతారు, పోతారు, లేదంటే హెలికాప్టర్లు కూలిపోతాయి. కరెక్ట్ ఎన్నికల ముందే జరుగుతాయి. దాన్ని సెంటిమెంట్గా వాడుకోవాలి. ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ దుర్మార్గులు? బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బ్రాహ్మణులు, ఆర్యులు, మనువాదులు, అందులో ఈ బనియాలు, గుజరాతీ బనియాలు. సో ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న అనేక నేరాల్లో ఇండియన్ సంబంధించిన వాటిలో అన్నిట్లో ఎక్కువ శాతం దొరుకుతుంది ఈ యొక్క గుజరాతీలే. డబ్బు 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 ధర్మ మార్గంలో మంచి ఆ యొక్క ఫేర్ దాంట్లో డబ్బులు సంపాదించుకొని గౌడొద్దంటలేడు. కానీ ఈ అడ్డదారులలో వేరే వాళ్ళని యొక్క అన్యాయం చేసి వాళ్ళని బతకనీయకుండా చేసి వీటి అడ్డదారులు దోసుకొని ఏం చేసుకుంటారో ఇక వాళ్ళ తర్వాత వాళ్ళకి సంఖ్య నాకుతున్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు, ఈ యొక్క ఇవాళ కమ్మ సామాజిక వర్గం కానీ టీడీపీ వాళ్ళ పెద్ద తేడా లేదు వీళ్ళకి. సో ఎట్ వాట్ కాస్ట్ అంటే ఎంతమంది 90% మంది, 95% మంది, లేకపోతే 99% మంది బతుకులతోటి ఆడుకుంటున్నారు ఈ 1, 2 లేదా 2% ఉన్న దుర్మార్గులు అనేది మనం గమనించాలి. ఇప్పటికైనా మేల్కొని రాయ్యా. ఓకే, తప్పును రైట్ అందాం. ఈ ఎథిక్స్ మోరల్స్ ఈ బీజేపీ ప్రభుత్వాలను నిలదీద్దాం, అట్లనే కూల్చిపారదొప్పుదాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకుందాం. అట్లనే మనము అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు అంతర్జాతీయంగా కూడా మనము ఇంకా ఒక పవర్ఫుల్ నేషన్గా ఎదగాల్సిన అవసరం ఉంది. విశ్వగురువు అంటాడు, కానీ ఎవరికి విశ్వగురువు అయిండో ఈ దుర్మార్గుడు చెప్తే ఏ దేశం వింటుందో, ఎక్కడ మనకి ఈ దుర్మార్గుడు ఇన్ని దేశాలు తిరిగి అదానికి గుజరాతీలకు కాంట్రాక్ట్లు ఇప్పేయడం తప్ప భారతదేశంకి ఒక కాంట్రాక్ట్ చేసి ఏదైనా పనికొచ్చేది చేసింది ఒక్కటి చెప్పండి మీరు. దయచేసి ఆలోచించండి, నిజంలో బతుకుదాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ. ఓకే, సో ప్రకృతి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ. ఓకే, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.
బాయ్.